దయచేసి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. భక్తులకు మనవి, బ్రహ్మాండమైన అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. కావున ఎక్కడ వేయద్దు. మా కమిటీ వారు డస్ట్బిన్స్ ఏర్పాటు చేశారు. వారు ఏర్పాటు చేసినటువంటి డస్ట్బిన్స్ లో మాత్రమే వేయాలి. మన దుర్గాపురం 39వ వార్డు శ్రీ గోడల బ్రహ్మాండమైన అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. కమిటీ గోడలో ఒకసారి గుడికి రండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ ఒక 35 సంవత్సరాల క్రితం ఈ దుర్గాపురం గ్రామంలో ఈ రామాలయం నిర్మాణం ప్రారంభించడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల మూలంగా ఇది చాలా సంవత్సరాల పాటు ఆ నిర్మాణ దశలోనే ఆగిపోవడం జరిగింది. గత 14 సంవత్సరాల క్రితం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువకులందరూ కూడా దీన్ని ప్రోత్సహించి నిర్మాణాన్ని అందరూ దాతల సహాయ సహకారాలతో ఎంతో అద్భుతంగా ఇక్కడ గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే 11 సంవత్సరాల నుంచి ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా స్థానికులు మరియు దాతల సహాయ సహకారాలతో ఇక్కడ అందరూ కలిసికట్టుగా ఒకటిగా ఉంటూ మేము చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ కోదండరామస్వామి వారు ఎంతో మహిమగల ఈయన మనం ఏది కోరితే అది జరగడం జరుగుతుంది. కోరింది జరిగిన భక్తులు స్వయంగా వారు కానుకల రూపంలో ఉండి స్వామివారు ఏదో చిన్నగా చేద్దాం అనుకుని మొదలుపెట్టినటువంటి ఈ రామాలయం గుడి అలా అంచెలంచెలుగా ఎదిగి రాముల వారికి ఆభరణాలు అయితేనేమి, వెండి కిరీటాలు అయితేనేమి, ఇప్పుడు అభయహస్తాలు అయితేనేమి, సింహాసనాలు అయితేనేమి, ఊరేగింపు పల్లకీలు అయితేనేమి అన్నీ కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి వారు అందరి సహాయ సహకారాలతో ఇక్కడ కార్యక్రమాలు కూడా మేము చక్కగా శ్రీరామనవమి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన దుర్గాపురం 39వ వార్డులో మన ఇక్కడ రామాలయం నిర్మించుకోవడం జరిగింది. ఇది గతంలో అనేక కారణం వల్ల ఆగిపోవడం చాలా ఇదైంది. తర్వాత పిల్లల సహకారంతో పెద్దల సహకారంతో ఇక్కడ మనం నిర్మించుకున్నాం. ఈయన కోదండ స్వామి గారు మనం పిలుచుకున్నాం. ఈయన కోదండ స్వామి వారు అంటే మన కోరికలు నెరవేర్చడం, ఇక్కడికి అనేక మంది భక్తులు బయట వారు కూడా వచ్చాడు, ఇక్కడ మొక్కులు ఇచ్చడం అటువంటివి జరుగుతున్నాయి. ఇక్కడ అన్న దాతల సహకారంతో బ్రహ్మాండమైన అఖండ అన్న సమారాధన కూడా జరుగుతుంది. చక్కగా ఇక్కడ జనాలు కూడా సహకారంతో చాలా ఇది జరుగుతుంది. జై శ్రీరామ్. ఈ సీతారామస్వామి వారి కళ్యాణం 11వ సంవత్సరం జరిగింది. అదేవిధంగా ఈ చరిత్ర చాలా ఉందండి. గుడికి ఎప్పుడో పూర్వం నుంచి గుడి కట్టారు, కానీ గుడి కట్టి ఆగిపోవడం జరిగింది. దాన్ని మా కుర్రోళ్ళందరూ కలిసి జాగ్రత్తగా దీన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చాం. అలాగే దాతలు కూడా చాలా ఆనందంగా మాకు సహకరిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు రామాలయం అంటే ఒక పేరు వచ్చిందండి మా దుర్గాపురంలో. అదేవిధంగా ఈ దుర్గాపురానికి రామాలయం ఇదని పేరు కూడా పెట్టుకున్నాం. ఊరంతా కూడా చాలా సరదాగా కలిసి వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇది ఇవాళ జరిగిన సందర్భన చాలా బాగా జరిగిందని, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా దాతలు గుడికి ఏమైనా చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తున్నారు. అలా అందరూ ముందుకు వచ్చి సరదాగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. 39వ వార్డు కోదండ రామాలయం ఈరోజు అఖండ అన్న సమారాధన జరిగింది. అలాగే భక్తులందరూ కూడా వచ్చి అన్న సమారాధన కూడా బాగా జరిపించారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. 39వ వార్డులోని దుర్గాపురంలో ఈ రామాలయం ఇప్పుడు చాలా నుంచి కష్టపడి పిల్లలు పెద్దల సహకారంతో నిర్మించడం జరిగింది. అయితే ఈ 11 సంవత్సరాలు పూర్తయి ఈ 11 సంవత్సరాల శ్రీరామనవమి పూర్తయి ప్రతి సంవత్సరం కూడా అఖండంగా అన్న సమారాధన జరుగుతుంది. ప్రజలు భక్తులు ఊళ్ళో ఉన్న పెద్దలు పిల్లలు అందరి సహకారంతో ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి బాగా జరుపుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా బాగా జరుపుకున్నాం. ఈ సందర్భంగా ఈ రోజున అన్న సమాధానం జరిగింది. చాలా మంది భక్తులు పెద్దలు ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేసి చాలా చేశారు. అయితే ఈ రామాలయం కోదండ రామాలయం చాలా నాకు నా మనస్పూర్వకంగా అయితే చాలా
ఆసక్తిగా ఉంది, ఎందుకంటే నమ్మకంగా ఉంది. ఈ గుడి మనం అనుకున్నది ఏదైనా జరిగింది, నాలో కూడా జరిగింది. అలాగే చాలా మంది నమ్మిన వాళ్ళు ఆ మాట చెప్పారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మా దుర్గాపురం 39వ వార్డు అండి. మా కోదండ రామాలయం స్థాపించి 11 సంవత్సరాలు అయిందండి. గత 3 తరాలుగా గుడి మొండిగోడలతో ఉండేది. అలాంటిది ఈ వార్డు సహకారంతో మొత్తం అందరూ కూడా పెద్దలు పిల్లలు అందరూ సహకారంతో గుడి స్థాపించుకుని 11 సంవత్సరాలు అయింది. ఈ గుడి స్థాపించిన తర్వాత మేము విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత మేము అనుకున్న నా పర్సనల్గా అనుకున్నది నాకు జరిగినాయి. అలాగే మా అబ్బాయిని కళ్యాణం కూర్చోబెట్టాను. నాకు అనుకున్న కోరికలన్నీ తీరిని కూర్చోబెట్టాం. మా గుడి ఇప్పటికీ బాగా డెవలప్ అవుతుంది. ఇంకా డెవలప్ అవ్వాలని, అందరి సహకారం కావాలని, అలాగే మీకు ఎవరికైనా మనసులో ఏదైనా ఉన్నా కానీ మా కోదండరామస్వామి గుడికి దర్శనం చేసుకుని మీ కోరికలు తీర్చుకుని మా స్వామివారికి సహకరించాలని కోరుచున్నాం. సాటర్డే భజన జరుగుతుందండి. ఇక్కడ ఏరియాలో ఉన్న లేడీస్ అందరూ కూర్చొని భజన చేసుకుంటాం. కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా జరుగుతూ ఉంటాయి. చిన్నదానికి కూడా మేమంతా కలిసిమెలిసి ఒకరి చేయటం అంతా బాగా హ్యాపీగా ఉంటాం. చిన్న కార్యక్రమాలు కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. హనుమాన్ జయంతి, ముక్కోటి ఏకాదశి, ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ. జై శ్రీ. సంవత్సరాల నుంచి రామాలయం శ్రీరామనవమి బాగా ఉత్సాహంగా చాలా సంతోషంగా చేస్తున్నారండి. చాలా కుర్రోళ్ళు చాలా సంతృప్తిస్తారు, చాలా ఎంజాయ్మెంట్గా చేస్తారండి. ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా బాగా చేస్తారు. కృష్ణాష్టమి, వినాయక చవితి, శ్రీరామనవమి, దుర్గమ్మ తల్లి, విజయదశమి, ముక్కోటి ఏకాదశి అన్నీ బాగా చేస్తారండి. ఇలాగే మాకు ఇప్పటికీ ఇలాగే జరగాలని మేము ఎప్పుడూ సహకరించుకున్నాం, కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. కార్యక్రమం శ్రీరామనవమికి సందర్భంగా అఖండ సమారాధన చేసుకున్నాము. చాలా బాగా జరిగింది. ఏ అడ్డంకులు లేకుండా నిర్విఘ్నంగా జరిగింది. అదేవిధంగా కొన్ని 3 సంవత్సరాల కిందటి నుంచి పిల్లలు కూడా కృష్ణాష్టమి, వినాయక చవితి వాటిల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళ సహకారం ఇంకో 2-3 సంవత్సరాలు అయితే పెద్దలు దిగిపోతే పిల్లలు కూడా చేసేస్తారు ఈ శ్రీరామనవమి సందర్భ కార్యక్రమాలన్నింటినీ. కానీ ఇప్పటి వరకు జరిగేటువంటి కార్యక్రమాలన్నీ చాలా బాగా జరిగినాయి. ఇంకా ముందు కూడా ఇట్లాగే జరగాలి, అందరి కోరికలు తీర్చాలి శ్రీరాముల వారు అని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. 19వ వార్డు దుర్గాపురం గ్రామంలో శ్రీ కోదండరామస్వామి దేవాలయం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. గత 3 దశాబ్దాలుగా దినదినాభివృద్ధి చెందుతుంది. గ్రామస్తులంతా ఏకమై స్వామివారి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈరోజు అఖండాన సమారాధన చాలా వైభవపేతంగా జరిగింది. నేను చిన్నప్పటి నుంచి ఉన్న ప్రాచీన కాలం ఏంటంటే 14 సంవత్సరాలు కట్టించారని తెలిసింది. అలాగే కట్టించిన 11 సంవత్సరాలు ఇది. ప్రతిరోజు భజన కార్యక్రమం, శ్రీరామనవమి 3 రోజులు చేస్తాం. ప్రతిరోజు భజన కార్యక్రమం అనంతరం కోలాటం, సినిమా, అలా 3వ రోజు బ్రహ్మాండమైన అఖండ ఊరేగింపు చేస్తాం. అలాగే శుక్రవారం ఏ రోజు వస్తే ఆ రోజు బ్రహ్మాండమైన అఖండ సమారాధన చేస్తాం. ఈ అన్న సమారానికి చాలా మంది దాతలు ఇచ్చేస్తారు. జై శ్రీరామ్. 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 స్వామివారి ఆలయ అభివృద్ధికి చందాలు ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే మా కమిటీ వారిని సంప్రదించండి. అదేవిధంగా మీరు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా సీను రెడ్డి ఎన్ని రైస్ ఇచ్చారు పొద్దున్న? రైస్ మోడల్ ఎన్ని ఇచ్చారు? ఇది వైట్ రైస్. నీళ్ళు అంటున్నారా?
రమ్మంటారా? స్వామివారి 11వ సంవత్సరం మహోత్సవ సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామివారి అదేవిధంగా ఈ సంవత్సరం స్వామివారికి అఖండ సమాధానానికి ఇవ్వబడింది. అదేవిధంగా సీతారామ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అఖండ సమాధానానికి దాతలు గారు స్వామివారి అఖండ సమాధానం 50 రూపాయలు. మా బయట దగ్గర కానీ గుడి ఎదురుకుండా ఖాళీగా ఉంది, కొంచెం ఎలా వస్తే అక్కడ ఫ్రీగా ఉంటుంది. దయచేసి మాతో సహకరించవలసిందిగా కోరుతున్నాం. రోజు మీరు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయలు కూడా స్వామివారి చంద్రమ్మ గారు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి 50 రూపాయలు. లక్ష్మీ దత్తా లక్ష్మీ పాలకొండ ప్రసాద్ గారు స్వామివారి అఖండ సమాధానానికి 200. రామరాజు గారు స్వామివారి అఖండ సమాధానానికి 50 రూపాయలు. వేల పెద్దమ్మ గారు స్వామివారి అఖండ సమాధానం నిమిత్తం 100 రూపాయలు. కొడవలూరు శ్రీనివాస్ గారు వడ్లవాని పాలన స్వామివారి అఖండ సమాధానం నిమిత్తం 500 రూపాయలు. స్వామివారికి ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా స్వామివారి అఖండ సమాధాన మరియు ఆలయ అభివృద్ధి పనులు. అదేవిధంగా స్వామివారికి నూతనంగా వెండి అష్టములు చేయించిన సంవత్సరం. అదేవిధంగా మేడూరు పద్మాజీ గారు వడ్లవాని పాలన స్వామివారి అఖండ సమాధానానికి 500 రూపాయలు. సింహాద్రి విశ్వనాథ్ గారు స్వామివారి అఖండ సమాధానం నిమిత్తం 100 రూపాయలు. అలాగే గీతాకృష్ణ గారు స్వామివారి అఖండ సమాధానం నిమిత్తం 50 రూపాయలు. గీతాకృష్ణ గారు స్వామివారి అఖండ సమాధానం నిమిత్తం. అదేవిధంగా ఈ స్వామివారి అఖండ సమాధానం తాతలు మణికాచార్య గారు వారి కుమారు రంగాచార్య సురేష్. ఏదైనా స్వామివారి చేయాలనుకునే సేవలు కానీ ఏదైనా చేయాలని కమిటీ వారిని సంప్రదించండి. బర్ర దుర్గా ప్రసాద్ గారు 1000. గుడత అరుణ్ కుమార్ గారు 1000 రూపాయలు. రుద్ర శ్రీనివాసరావు గారు 1000 రూపాయలు. కమిటీ 2 కలిసి అమ్మ పిల్లలు రామాలయంలోకి వెళ్ళే వాళ్ళకి దారి ఉండమ్మా, కొద్దిగా తల్లిని కొద్దిగా దగ్గరికి లాక్కుండా పిల్లల్ని, ఎందుకంటే గుడి కూడా చూడాలి రావాల్సిందిగా కోరుచున్నాం రామాలయంలో. అలాగే స్వామివారికి అలంకరణ చేసామంటే వెండి కిరీటాలతోటి, వెండి హస్తముతోటి. ఇంకా స్వామివారికి ఏదైనా ఆభరణ రూపంలో ఎవరైనా ఇవ్వాలనుకుంటే కమిటీ వారిని సంప్రదించండి. మీరు ఇచ్చేది ఎంత అయినప్పటికీ కూడా కమిటీ వారిని సంప్రదించండి. ఏదైనా అనుకుంటారేమో ఎంత అవుతుందో అని ఆలోచించండి. మీరు ఏదైనా చేయాలనుకుంటే మాకు సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. అంటే ఇరికైపోతుంది అంటే కొంచెం ఖాళీ ఉంది. ఇక్కడ గుడి ముందు కన్నా వెళ్ళండి, పందిట్లో అక్కడ ఖాళీగానే ఉంది. అటు వెళ్ళిపోరా నాಳೆ వెళ్తే అలా అక్కడికి పెట్టి ఒకసారి అక్కడ చూసాను. ఏమైనా తేవాలా మీకు? కానీ దయచేసి ఆకులు అవి డ్రైనేజీలు వేయవద్దు. ఇది దేవుడి కార్యక్రమం, ఎవరో చేయలేని సేవ. అర్థం తీసుకుని డ్రమ్ములోనే వేయండి. చిన్నాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా డ్రమ్ములోనే వేయండి. ప్లేట్ గ్లాసులు చిన్న
ఈ సంవత్సరం పెడితే ఏ టైం నడితే చెప్పండి. మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా స్వామివారికి అలాగే పట్టపల్లి సుబ్బారావు గారు స్వామివారికి గ్యాస్ బండలాగా మళ్ళీ రూపాయలు కూడా స్వామివారి అక్కడ అలాగే దాని చంద్రప్రసాద్ గారు స్వామివారి గ్యాస్ బండ అలాగే సుబ్బారావు గారు వంటలు గారు మేకల్ నరసింహూర్తి గారు స్వామివారి అక్కడ నరసింహారావు గారు 100 రూపాయలు ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మీరు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా స్వామివారి అఖండ సమారాధన మరియు ఆలయ అభివృద్ధి ఉపయోగపడుతుంది. భోజనాలు చేసాం మొగళ్ళ పండిట్లోకి వెళ్ళండి బాబు. వచ్చేది కొంచెం ఇక్కడ పందిరి ఖాళీగా ఉంది. చేతిలో పెట్టండి తప్ప కింద పడి పడేద్దామా. శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం వద్ద బ్రహ్మాండమైన అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. పుణ్యము
Thank you.